IUPAC nomenclature. In జూనియర్ ఇంటర్మీడియట్ సిలబస్లో మనం ఆర్గానిక్ కాంపౌండ్స్లో వాటి పేర్లు పెట్టడానికి ఈ IUPAC నామిన్క్లేచర్ని మనం చూడటం జరిగింది. IUPAC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఈ ఆర్గనైజేషను ఏదైనా ఒక కాంపౌండ్కి మనం పేరు పెట్టేటప్పుడు ఆ పేరుకు ఉండవలసిన లక్షణాలను ఎలా పెట్టాలి పేరు, అది ఎందుకంటే యూనివర్సల్గా ఒక కాంపౌండ్ ఉందంటే మనకు అన్ని ప్రపంచవ్యాప్తంగా ఆ కాంపౌండ్ మనకు యూజ్లో ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో మనం ఆ కాంపౌండ్ని మనం పిలిచినట్లయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కాంపౌండ్ని చూడటంతోనే దీని పేరు ఇది, లేదా ఆ పేరు చెప్పడంతోనే ఈ కాంపౌండ్ ఇది అని గుర్తించే విధంగా మనకు కాంపౌండ్స్ ఉండాలి. కాబట్టి ఈ కాంపౌండ్స్ పెట్టడానికి కొన్ని నిర్దిష్టమైన నియమాలను రూపొందించారు. సో ఆ యూనియన్ పేరు వచ్చేసి IUPAC. IUPAC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఈ కోఆర్డినేట్ కాంపౌండ్స్ కూడా ఒక నిర్దిష్టమైన నిబంధనలు వాళ్ళు పెట్టడం జరిగింది. నేను ఇంతకుముందు క్లాసెస్లో మనం కోఆర్డినేట్ కాంపౌండ్స్ని గురించి మనం తెలుసుకోవటం జరిగింది. సో ఉదాహరణకు నేను 2 కాంపౌండ్స్ని మీకు ముందుకు ఇప్పుడు తీసుకొస్తున్నాను. ఒకటి వచ్చేసి మనకు బాగా తెలిసిన పొటాషియం ఫెర్రీ సైనైడ్ అంటాం దీన్ని, FeCN6. అలాగే రెండవది వచ్చేసి హెక్సమైన్ కోబాల్ట్ క్లోరైడ్, అంటే కోబాల్ట్ అమోనియాతో ఏర్పరిచే ఒక కాంపౌండ్. ముందుగా ఈ 2 సింపుల్ కాంపౌండ్స్ని ముందుగా మీకు పరిచయం చేస్తాను. తర్వాత కొన్ని ముందు ఇంకా మిగిలిన కాంపౌండ్స్ని కూడా మనం చర్చించుకుందాం. సో ఇక్కడ కాంపౌండ్ మనం తీసుకున్నట్లయితే ఈ కాంపౌండ్లు పేరు పెట్టేటప్పుడు ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నది దీన్ని మనం కోఆర్డినేషన్ స్పియర్ అంటారు. ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఏదైతే ఉంటుందో దానిని సంయోజనీయ బంధంలో ఉన్న ఒక కాంప్లెక్స్ అయాన్ అన్నమాట, ఒక సంశ్లిష్ట అయాను అంటారు. ఇప్పుడు సాధారణ లవణాలలో ఏ విధంగా అయితే అయనీకరణం జరుగుతుందో ఈ అయానిక్ ఈ కాంపౌండ్స్లో కూడా మనకు అలా జరిగే అవకాశము ఉన్నది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఈ 2 సమ్మేళనాలు మనం తీసుకుంటే దీన్ని మనం వాటర్లో డిసాల్వ్ చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే 3K+ గాను మరియు FeCN6గా విడిపోతుంది. అలాగే ఇక్కడ మనం దీన్ని తీసుకున్నట్లయితే ఇది CONH3 గాను 3Cl- విడిపోతుంది. చూడండి అక్కడ ఎట్లా విడిపోయిందో. ఈ రెండిట్లో కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ కోఆర్డినేషన్ స్పియర్ మీద 3 యూనిట్ల నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఈ కోఆర్డినేషన్ స్పియర్ మీద 3 యూనిట్ల పాజిటివ్ ఛార్జ్ ఉంది. కాబట్టి ఈ సమ్మేళనానికి మనం పేరు పెట్టేటప్పుడు ఆ పేరులో ముందుగా మనము సాధారణంగా లవణాలను మనం పిలిచేటప్పుడు ఏ విధంగానైతే ముందు కేటయాన్ని పెట్టి తర్వాత ఏనయాన్ని రాస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం కార్బొనేట్ ఉందనుకోండి, సోడియం కార్బొనేట్లో సోడియం పాజిటివ్ కార్బొనేట్ నెగిటివ్, కాబట్టి ముందు సోడియం పేరు చెప్తూ తర్వాత ఏనయాన్ పేరు చెప్తాం. సో అదేవిధంగా లవణాలలో ఏ విధంగా అయితే ముందు కేటయాన్ని చెప్పి తర్వాత ఏనయాన్ని చెప్తామో ఇక్కడ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో కూడా ముందు పాజిటివ్ దాన్ని చెప్పి తరువాత దానికి నెగిటివ్ దాన్ని యాడ్ చేయాలన్నమాట. అంటే అది కోఆర్డినేషన్ స్పియర్ అవ్వచ్చు, లేదా మామూలు అవుట్ సైడ్ కోఆర్డినేషన్ స్పియర్లో ఉండే అయానిక్ వ్యాలెన్సీస్తో ఉండే అయాన్ అవ్వచ్చు. ఏదైనా సరే పాజిటివ్ అయాన్ని ముందు చెప్పాలి, నెగిటివ్ అయాన్ని తర్వాత చెప్పాలి. అంటే ఈ పేరులో ముందుగా మనము పొటాషియంను మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదే ఈ స్పియర్లోకి వచ్చేసరికి ముందుగా కాంప్లెక్స్ని మనం ముందు పేరుకు ముందుగా దాన్ని ప్రొనౌన్స్ చేసి తర్వాత పూర్తి పేరు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక ఈ కోఆర్డినేషన్ స్పియర్లో మనం తీసుకున్నట్లయితే వీటిల్లో ముందుగా నెగిటివ్ స్పీసీస్ని, అంటే ఆ కోఆర్డినేషన్ స్పియర్లో ఉండే సెంట్రల్ మెటల్ అయాన్ కన్నా ఈ లైగాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ లైగాండ్స్ని ముందు మెన్షన్ చేయాలి. తరువాత చివరిలో
మనము మెటల్ అయాన్ని మెన్షన్ చేయాలి. ఈ లైగాండ్ని మెన్షన్ చేసేటప్పుడు ఎన్ని లైగాండ్లు ఉన్నాయి? 2 ఉన్నట్లయితే డై అని, 3 ఉన్నట్లయితే ట్రై అని, 4 ఉన్నట్లయితే టెట్రా అని, అలా అంటే సింపుల్ లైగాండ్స్ అంటే ఇప్పుడు క్లోరైడ్, బ్రోమైడ్ ఇలాంటివి ఉన్నప్పుడు సింపుల్ లైగాండ్స్ అయితే ఫర్ సింపుల్ లైగాండ్స్ 2 ఉన్నట్లయితే డై అని, 3 ఉన్నట్లయితే ట్రై అని, 4 ఉన్నట్లయితే టెట్రా అని, 5 ఉన్నట్లయితే పెంటా అని, 6 ఉన్నట్లయితే హెక్సా అని పిలుస్తాం. అలా కాకుండా కాంప్లెక్స్ లైగాండ్స్ అంటే ఇథైలిన్, డైఅమీన్ అంటే బైడెంటేట్స్, ట్రైడెంటేట్స్ అలాంటివి లైగాండ్స్గా ఉన్నప్పుడు ఈ బై బదులు ఏమంటారంటే బిస్ అనే పదాన్ని వాడతారు. అలాగే ట్రై బదులు ట్రిస్ అనే పదాన్ని వాడతారు. అలాగే ఈ టెట్రా, పెంటా వీటికి వచ్చేసేసి టెట్రాకిస్, పెంటాకిస్, హెక్సాకిస్ ఇలా ఈ కాంప్లెక్స్ లైగాండ్స్ అయితేనేమో ఈ పదజాలాన్ని వాడతాము, మామూలు సింపుల్ లైగాండ్స్ అయితేనేమో ఈ పదజాలాన్ని వాడతామన్నమాట. అంటే లైగాండ్ల యొక్క సంఖ్య అంటే ఒకే రకమైన లైగాండ్లు 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ పదాలను పూర్వ పదాలుగా మనం వాడాల్సి ఉంటుంది. సో మొత్తం పేరు మొత్తాన్ని మనం తీసుకున్నట్లయితే అందులో పాజిటివ్ పేరుని, పాజిటివ్ అయాను అది కోఆర్డినేట్ స్పియర్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ముందు పాజిటివ్ని మనం పేరులో మొదట చేర్చి తరువాత నెగిటివ్ దాన్ని రాయాలి. ఆ నెగిటివ్ది రాసేటప్పుడు ఆ కోఆర్డినేషన్ స్పియర్ పేరు ఉండేటట్లయితే ఆ కోఆర్డినేషన్ స్పియర్లో ఫస్ట్ లైగాండ్లను రాసి తరువాత మెటల్ని రాయాలి. ఆ మెటల్ అయాన్ యొక్క ఆక్సీకరణ స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీటికే మనం తీసుకున్నట్లయితే ఇక్కడ పొటాషియం అనేది పాజిటివ్ అయాన్ కాబట్టి ముందు పొటాషియంను మెన్షన్ చేయాలి. కాబట్టి పొటాషియం ఇది మెన్షన్ చేసాం. తర్వాత ఈ కోఆర్డినేషన్ స్పియర్ని మెన్షన్ చేయాలి. కోఆర్డినేషన్ స్పియర్ని మెన్షన్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ లైగాండ్స్ని చేయాలి. ఏమున్నా ఇక్కడ సైనైడ్ అనే లైగాండ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే నెగిటివ్ లైగాండ్స్ ఉన్నట్లయితే సైనో, సైనైడ్ ఉన్నట్లయితే సైనో, క్లోరిన్ ఉన్నట్లయితే క్లోరో, బ్రోమో అట్లా పట్టాలి. అలా కాకుండా న్యూట్రల్గా ఉన్నట్లయితే వాటికి మళ్ళీ ప్రత్యేకమైన పేర్లతో మనం పిలుస్తాం. అంటే H2O ఉందనుకో ఆక్వా అని, అమోనియా ఉందనుకో ఎమినో అని, అలా ఏవైతే ఉన్నట్లయితే న్యూట్రల్లా దాన్ని బట్టి మనం రాస్తాం. ఇక్కడ లైగాండ్ సైనైడ్ కాబట్టి 6 సైనైడ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం దీనికి హెక్సా అని ప్రిఫిక్స్తో హెక్సాసైనో, హెక్సాసైనో ఫెర్రిక్ 3 పొటాషియం హెక్సాసైనో ఫెర్రిక్. ఇక్కడ మనకు ఇక్కడ ఒకటి ఉంది. ఒకవేళ కాంప్లెక్స్ నెగిటివ్ అయినట్లయితే ఈ ఫెర్రిక్ దగ్గర ఫెర్రేట్ ఏటిఈ అనే ఒక ప్రిఫిక్స్ని మనం అక్కడ చేర్చాలి. అంటే ఇక్కడ మనకు ఫెర్రిక్ బదులు ఫెర్రిక్ 3గా, ఫెర్రిక్ అంటే 3 మనకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఇది నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే అది వర్తిస్తుంది. గమనించండి, పాజిటివ్ ఇక్కడ మన పాజిటివ్ స్పియర్ కోఆర్డినేషన్ స్పియర్ ఇక్కడ పాజిటివ్గా ఉంది, బట్ ఇక్కడ నెగిటివ్గా ఉంది. నెగిటివ్గా వచ్చేటప్పుడు మాత్రం ఏటీఈ అనే దాన్ని మెటల్ అయానికి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఫెర్రీ కాబట్టి FERR ఫెర్రేట్ ఏటీఈ, ఫెర్రేట్ ఏటీఈ అనే ప్రిఫిక్స్ని మనం ఇక్కడ యాడ్ చేస్తూ ఇది ఏంది ఆక్సీకరణ స్థితి ఏంటంటే 3. కాబట్టి దీన్ని మొత్తం పేరు వచ్చేసి పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్ 3 దీని యొక్క పేరు అన్నమాట. అదే మనం దీని పేరు రాయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనకు పాజిటివ్ ఇదే కాబట్టి ముందు కాంప్లెక్స్ పేరే వస్తుంది. ఇక్కడ కాంప్లెక్స్ నెగిటివ్ కాబట్టి రెండోసారి కాంప్లెక్స్ వచ్చింది, సెకండ్లో వచ్చింది, సెకండ్ పార్ట్ పేరులో సెకండ్ పార్ట్గా వచ్చింది కాంప్లెక్స్.
ఇక్కడ కాంప్లెక్స్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ముందు ఉండాలి కాబట్టి ముందు కాంప్లెక్స్ స్పియర్ పేరు మనకు రావాలి. ఈ కాంప్లెక్స్ స్పియర్లో కూడా ముందు లైగాండ్లు రావాలి. ఏమున్నాయి ఇక్కడ లైగాండ్లు అంటే అమోనియా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏం రాస్తారు? హెక్సా అమినో లేదా అమోనియా అని కూడా అనొచ్చు. హెక్సా అమోనియా అని కూడా అనొచ్చు, లేదా హెక్సా అమినో కోబాల్ట్ కోబాల్ట్ COBALT. కోబాల్ట్ యొక్క ఆక్సీకరణ స్థితి ఇక్కడ +3గా ఉంది కాబట్టి దాన్ని ఆక్సీకరణ స్థితిని బ్రాకెట్లెస్లో మన రోమన్ లెటర్లో అక్కడ మనం మెన్షన్ చేయాలి. రోమన్ లెటర్లో మెన్షన్ చేసి హెక్సా అమినో కోబాల్ట్ 3 తర్వాత ఏనయాన్ రాయాలి. ఏముంది ఇక్కడ ఏనయాన్ అంటే క్లోరైడ్. హెక్సా అమినో కోబాల్ట్ 3 క్లోరైడ్. కాబట్టి మనం పేరు రాసేటప్పుడు IUPAC నామెన్క్లేచర్ ప్రకారము ఆ కాంప్లెక్స్ కాంపౌండ్లో ముందుగా మనం అది కోఆర్డినేషన్ స్పియర్ మిగిలిన అయాన్లను వేరు చేసుకోవాలి. వేరు చేసుకున్న తర్వాత కోఆర్డినేషన్ స్పియర్ పాజిటివ్ అయితే దాని పేరులో ముందు వస్తుంది. దాని యొక్క పేరులో ముందుగా పాజిటివ్ స్పియర్ అంటే అయాన్, అది కోఆర్డినేషన్ స్పియర్ అవ్వచ్చు కాకపోవచ్చు. ముందుగా పాజిటివ్ ఏదైతే ఉంటుందో ఆ పాజిటివ్ అయాన్ని ముందు మెన్షన్ చేయాలి, తరువాత నెగిటివ్ అయాన్ని మెన్షన్ చేయాలి. కోఆర్డినేషన్ స్పియర్ని రాసేటప్పుడు కోఆర్డినేషన్ స్పియర్లో ముందుగా లైగాండ్లను మెన్షన్ చేయాలి, ఆ తరువాత మెటల్ అయాన్ని మెన్షన్ చేయాలి. లైగాండ్లు 2 కన్నా ఎక్కువ ఉండేటప్పుడు వాటికి బై ట్రై అలా మనం మెన్షన్ చేస్తూ రావాలి. సపోజ్ 2 కన్నా ఎక్కువ లైగాండ్లు ఉన్నాయనుకోండి, ఒకే స్పియర్లో 2 కన్నా ఎక్కువ లైగాండ్లు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇలా ఉందనుకోండి లైగాండ్ మనకు ఇక్కడ ఏమీ లేదు, మనకు మొత్తం కోఆర్డినేషన్ స్పియర్లోనే ఉన్నది. కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్నప్పుడు 2 అమోనియా లైగాండ్స్ ఉన్నాయి, 2 క్లోరైడ్ లైగాండ్స్ ఉన్నాయి. 2 అమోనియా లైగాండ్స్ 2 క్లోరైడ్ లైగాండ్స్ ఉన్నప్పుడు దీని పేరు రాయాలి అంటే మరి అమినో క్లోరో. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అమైన్ అనేది అమినో అనేది ముందు వస్తుంది, క్లోరో అనేది ఇదేమో ఏతో స్టార్ట్ అవుతుంది, ఇదేమో సితో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ముందు అమోనియాని మెన్షన్ చేస్తూ తర్వాత క్లోరిన్ మెన్షన్ చేయాలి, తర్వాత మెటల్ని మెన్షన్ చేయాలి, ఆ తర్వాత దాని ఆక్సైడ్ స్టేట్ని మెన్షన్ చేయాలి. కాబట్టి ఇది ఏమవుతుందంటే డైఅమినో డైక్లోరో డైఅమినో డైక్లోరో ప్లాటినం 2 డైక్లోరో డైఅమినో ప్లాటినం 2 అని రాస్తాం. డైక్లోరో డైఅమినో ప్లాటినం 2 అని రాస్తాం. ఒక్కోసారి మనకు కాంప్లెక్స్ అయాన్స్ ఉంటాయి. ఇథైలిన్ డైఅమిన్లు మనకు ఒక కాంప్లెక్స్లో ఇక్కడ మనం తీసుకుందాం. ఇలా ఉందనుకోండి. ఇథైలిన్ డైఅమిన్ అనేది న్యూట్రల్ లైగాండ్. ఇక్కడ క్లోరిన్లు 2 ఉన్నాయి, ఇక్కడ బయట క్లోరిన్ ఉంది. అంటే మొత్తం కోఆర్డినేషన్ స్పియర్లో మనకు 2 బైడెంటేట్లు ఉన్నాయి, 2 4 దీని కోఆర్డినేషన్ నంబర్, ఇక్కడ 2 ప్లస్ టోటల్ 6 కోఆర్డినేషన్ నంబర్ వచ్చింది. ఇది కోబాల్ట్. ఇక్కడ 3 నెగిటివ్ అయాన్లు ఉన్నాయి కాబట్టి కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనకు +3 అనేది అర్థమవుతుంది. కాబట్టి దీనికి పేరు రాసేటప్పుడు ఇక్కడ దీనికి క్లోరోతో స్టార్ట్ అవుతుంది, ఇది ఇథైలిన్ డైమిన్ ఈతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సి ముందు వస్తుంది, తర్వాత ఈ వస్తుంది. కాబట్టి ఇది 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి డైక్లోరో. ఇక్కడ 2 డైఇథైల్ అమైన్లు ఉన్నాయి, ఇథిలిన్ అమైన్. ఇథైల్ అమైన్ అంటే NH2
CH2 NH2. దీన్ని 1,2 అమోనియా ఈథేన్ అని కూడా అంటారు, లేదా ఇథైలిన్ డయామీన్ అని కూడా అంటారు. దాని గురించి మీరు కంగారు పడినక్కర్లే, ఎలా రాసినా కూడా అది కరెక్టే. ఇథైలిన్ డయామీన్ అని రాసిన, 1,2 ఈథేన్ అని రాసిన దాని పేరులో ఎలాంటి మార్పు మనకు ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు ఏదైనా సరే దీన్ని ఈతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ డైక్లోరో తర్వాత ఇది మరి 2 ఉన్నాయి కదా, మరి ఇక్కడ కూడా డై అని రాయాలంటే డై అని రాయకూడదు. ఇందాక మనం చెప్పుకున్నాం, బిస్ అనే మాట వాడుకోవాలి. ఇది కాంప్లెక్స్ లైగాండ్ కాబట్టి దానికి బిస్ అని రాసుకోవాలి. కాబట్టి డైక్లోరో బిస్ ఇథైలిన్ డయామీన్ ఇథైలిన్ డయామీన్ కోబాల్ట్ 3 క్లోరైడ్. ఆ రకంగా మనం పేరు రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆక్సీకరణ సంఖ్య ఖచ్చితంగా మనము మెన్షన్ చేసుకోవాలి. పాజిటివ్ అయాన్ని ముందు రాసుకోవాలి, నెగిటివ్ స్పియర్ని తర్వాత రాసుకోవాలి. కాంప్లెక్స్ స్పియర్ని రాసేటప్పుడు ముందు లైగాండ్లస్ని పెట్టి తరువాత మాత్రమే మెటల్ అయాన్ని పెట్టుకోవాలి. మెటల్ అయానికి ఆక్సీకరణ స్థితి ఎంతైతే ఉంటుందో ఆ ఆక్సీకరణ స్థితిని మనం ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ NiCO 4 times ఇలా వచ్చింది అనుకో. ఇక్కడ మనకు కార్బన్ మొనాక్సైడ్ని మనం ఏమంటారంటే కార్బొనైల్ అని అంటారు. కార్బన్ మొనాక్సైడ్ని కార్బొనైల్ అంటారు. టెట్రా కార్బొనైల్ ఇది న్యూట్రల్. ఇక్కడ మరి ఏ అయాను లేదు, పాజిటివ్ అయాను లేదు, నెగిటివ్ అయాను లేదు. కాబట్టి ఇక్కడ నికెల్ యొక్క ఆక్సీకరణ స్థితి ఏమవుతుందంటే 0 అవుతుంది. నికెల్ యొక్క ఆక్సీకరణ స్థితి 0 అయినప్పుడు ఈ కాంపౌండ్ పేరు ఎట్లా రాయాలంటే టెట్రా కార్బొనిల్ నికెల్, టెట్రా కార్బొనిల్ నికెల్ అలా 0. అలా కాకుండా ఇక్కడ నికెల్ దీంట్లో NiCO Cl2 బయట వచ్చింది అనుకోండి. ఇప్పుడు Clది -1 ఛార్జ్, కాబట్టి కాంప్లెక్స్ మొత్తం కూడా +2 ఛార్జ్లోకి వెళ్ళినట్టు. కాబట్టి ఇక్కడ ఇది న్యూట్రల్ కాబట్టి ఇక్కడ నికెల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనకు 0గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మామూలుగా రెడాక్స్ రియాక్షన్స్లో ఎట్లయితే మనం ఆక్సిడేషన్ స్టేట్స్ని లెక్కేసామో అదేవిధంగా మనం ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్ని లెక్కేయచ్చు. ఎలా? నికెల్ది మనకు తెలియదు కాబట్టి దాన్ని X అనుకుందాం. కార్బన్ మొనాక్సైడ్ అనేది 0 కాబట్టి COది వచ్చేసరికి 0, Clది వచ్చేసరికి -1. కాబట్టి ఇక్కడ టోటల్ ఆక్సిడేషన్ స్టేట్ ఇది 0 కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? X + 4 × 0 అంటే 0నే అవుతుంది. -1 -2 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి -2 = 0. అప్పుడు X +2 అవుతుంది. అలాంటి సమయాలలో నికెల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +2 కాబట్టి దీనికి ఏమొస్తుందంటే పేరు అప్పుడు మనకు టెట్రా కార్బొనైల్ నికెల్ 2 క్లోరైడ్. టెట్రా కార్బొనిల్ నికెల్ 2 క్లోరైడ్ అనే పేరు దానికి వస్తుంది.